2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్పటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది. సో ప్రభుత్వ నిధులతో ఆయన ఫర్నిచర్ కొన్నారు, స్పీకర్ హోదాలో అవన్నీ ఆయన ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పి కొన్ని అపవాదులేసి, నిందలేసి, కొన్ని కేసులు పెట్టి ఆయన్ని వేధించే ప్రయత్నం చేశారు. కోడెల శివప్రసాదరావు గారి మీద కక్ష సాధింపు చర్యలకు దిగారు. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు. దాంతో చిన్న చిన్న సిల్లి ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిధులతో ఫర్నిచర్ కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, అది ఇదని. సరే, దాంతో మనోవేదనకు గురై, అరే నేను ఇంత బతుకు బతికి 40 ఏళ్ళ రాజకీయం చేసి పెద్ద పెద్ద యోధులను ఎదుర్కొని చివరికి ఫర్నిచర్ విషయంలో నాకు ఈ అపవాదులు ఏంటి అని చెప్పి ఆయన ఆత్మక్షోభకు గురై తన ఇంట్లోనే స్వీయతను చాలించారు కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ తెర మీదకి తీసుకొచ్చారు. అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం హోదా నుంచి దిగిపోయి 20 నెలలు అవుతుంది. 20 నెలలు అయిన తర్వాత ప్రభుత్వ హోదా అంటే ఫర్నిచర్ ప్రభుత్వ నిధులతో కొన్న ఫర్నిచర్ తిరిగి అప్పచెప్పారు. అలా అప్పచెప్పలేదు కాబట్టే శివప్రసాదరావు గారి మీద కేసులు నమోదు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలలైనా ఇంకా ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదంట. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక 4 నెలల్లో ఇదే వాదన తెర మీదకి తీసుకొస్తే ఫర్నిచర్కి ఎంత అయిందో చెప్పండి, మేము డబ్బులు కట్టేస్తాము అన్నారు. అలా డబ్బులు కట్టడం కాదు, మీరు ఫర్నిచర్ తీసుకొచ్చి అప్పచెప్పండి అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కానీ ఇప్పటికీ కూడా ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలి. అప్పుడు కోడెల శివప్రసాదరావు గారిని వేధించారు, ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి? ఆయన ఇంట్లో ఈ 20 నెలల నుంచి కూడా ఫర్నిచర్ ఉంది. ఆయన సీఎం కాకపోయినా సరే సీఎం గారికి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవన్నీ అనుభవిస్తున్నారు. నిజంగా వైసీపీకి ఒక రకంగా చెంపపెట్టు లాంటిది ఈ ఆరోపణ.